హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో ఈరోజు మీకు కాశీ టూర్ డే 1 కంటిన్యూ అండి. అంటే డే 2 ఉంటుంది దీంట్లో. సో మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు రాజమండ్రి టు వైజాగ్ వచ్చేసాం. సో వైజాగ్ నుంచి మన ప్రయాణం ఏంటి, సో కాశీ రీచ్ అయ్యే వరకు ఇదే వీడియోలో ఉంటుంది. సో కంటిన్యూ 1 డే అంతా మనకి ట్రైన్లోనే గడిచిపోతుంది. సో ఆ ట్రైన్లో జరిగిన హడావుడి అంతా కూడా మీకు చూపిస్తాను. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అలాగే ఎవరైతే ఇప్పటి వరకు వీడియోని సబ్స్క్రైబ్ చేయలేదో సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, సో ట్రైన్ దిగాక మా మిస్సెస్ గుర్తు చేశారు, మా యొక్క ఫ్యామిలీ గ్రూప్లో ఒక బుడ్డోడు బర్త్డే. సో వాడి పేరు రోహిత్. వాళ్ళు కూడా మా ఫ్యామిలీ కూడా కాకినాడ నుంచి రావాలి వైజాగ్. వాళ్ళు నైట్ 9:30 10కి బయలుదేరారు అక్కడ. సో అరౌండ్ 1 o'clockకి వైజాగ్ చేరుకుంటారు. ఈలోగా మనం కేక్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పి వైజాగ్ తిరుగుదామని చెప్పి ఒక ఓలా బుక్ చేసాము. అర్ధరాత్రి ఆ పర్సను నేను మొత్తం వైజాగ్ రోడ్లంటూ తిరిగాము. బేకరీస్ అన్నీ తిరిగాము, అన్నీ కట్టేసి ఉన్నాయి. అలాగే ఫుడ్ స్ట్రీట్స్ కూడా చూసాము. ఫుడ్ స్ట్రీట్స్లో కూడా ఎక్కడ కేక్ అవైలబుల్ లేదు. సో అలా వెతగ్గా ఆన్లైన్ గుర్తొచ్చింది. సో స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడదామని చెప్పి సో స్విగ్గీ జొమాటో చూసిన దాంట్లో క్లోజ్డ్ అనే వచ్చాయి మ్యాక్సిమమ్. సో అరౌండ్ 12-12:30 అవుతుందండి టైం ఇప్పుడు. సో అర్ధరాత్రి అంత ఉంటుందని అనుకోము కదా. సో అలా చూస్తుంటే సడన్గా ఐడియా వచ్చింది బస్ స్టాండ్ ఉంటుందేమో అని. స్టాండ్ తీసుకెళ్ళమని చెప్పాను. సో బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ దొరికిందండి కేక్. 1 kg తీసుకున్నాను, క్రీమ్ కేకే. సో ఇదంతా కూడా ఆ అన్న వల్లే పాసిబుల్. ఎందుకంటే మనం ఓలా బుక్ చేసాము, తనకి అర్థమైనట్టు చెప్పాము. అలాగే మన పిఠాపురం అంటే మన కాకినాడ పిఠాపురం సైడ్ నుంచి వచ్చామని చెప్పాము తనతో. సో తను కూడా మన పవన్ కళ్యాణ్కి పిచ్చ ఫ్యాన్, వీరాభిమాని. సో అందుకనే మనకు అంత రెస్పెక్ట్తో వైజాగ్ అంతా తిప్పి ఎలాగైనా సరే మన కేక్ దొరికేలా చేశాడు. హ్యాట్స్ ఆఫ్. తినే అన్న సో పవన్ కళ్యాణ్ అంటే చాలా పిచ్చ ఫ్యాను. అలాగే వైజాగ్ అంతా కూడా వాళ్ళ టీంతో పవన్ కళ్యాణ్కే ఓటేయించారంట. సో ఎక్కడికెళ్ళినా సరే జనసేన అంటే మంచి అభిప్రాయం కలిగింది జనాల్లోకి. హ్యాట్స్ ఆఫ్ టు జనసేన. సో కమింగ్ డేస్లో కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలి, జనాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్టేషన్కి రిటర్న్ అయిపోదాం. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారు. సో స్టేషన్కి వచ్చేస్తాం. సో టైం వచ్చి అరౌండ్ 3 అవుతుంది. అంటే సెకండ్ డే స్టార్ట్ అయిపోయింది. సో ట్రైన్ కూడా అదిగోండి ఇదే, మనం కాశీ వెళ్ళబోయే ట్రైన్ ఇదే, వైజాగ్ టు డైరెక్ట్ వారణాసి. మీకు ఇంక మధ్యలో మనం ట్రైన్ దిగి వేరే ట్రైన్ ఎక్కే అవస్థ లేదు. డైరెక్ట్గా ఇదే ట్రైన్. ఇప్పుడు ఎక్కితే మరుసటి రోజు, ఓకే, అంటే ఈ రోజు అంతా కంప్లీట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్కి రీచ్ అవుతుంది. సో ఈలోగా ట్రైన్లో జరిగే చిన్న చిన్న సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా 4కి స్టార్ట్ అవుద్దండి. సో ఒక 1 అవర్ ముందే మనకి ప్లాట్ఫామ్ మీద పెట్టేశాడు. ఎందుకంటే మ్యాక్సిమం లగేజ్ మ్యాక్సిమం ఎక్కువే ఉంటుంది కదా, పెద్దవాళ్ళు వాళ్ళు ఎక్కలేకపోతారని చెప్పి ఒక 1 అవర్ ముందే మనకి ప్లాట్ఫామ్ మీద పెడతాడు. 8th ప్లాట్ఫామ్ మీద పెట్టాడు ట్రైన్. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి స్లోగా అందరూ వచ్చి సర్దుకుని మ్యాక్సిమం 4-4:20కి ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ట్రైన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరూ వచ్చారా లేదా, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారా లేదా, లగేజ్ అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా, సో ఇదంతా కూడా చెక్ చేసుకున్న తర్వాత సో నేను ఈ వీడియో తీయడం స్టార్ట్ అయింది. సో నేను అందుకనే ఎక్కేటప్పుడు వీడియో అది స్కిప్ అయి ఉంటుంది, నో ప్రాబ్లం. సో వైజాగ్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ట్రైన్. కాస్త రిలాక్స్ అవుదామని చెప్పి రిలాక్స్ అయ్యి లేచేటప్పటికి తెల్లారిపోయింది. మనకి ఒరిస్సా స్టేషన్ కూడా దాటిపోయింది. ఇక్కడ ఈ యొక్క స్టేషన్‌లో చూసినట్లయితే ప్రతీదీ కూడా గూడ్స్ ట్రైన్సే ఎక్కువ. ఇక్కడి నుంచి మనకి పాసింజర్లు తక్కువ, ఎక్స్‌ప్రెస్‌లు అయన్నీ తక్కువ కనిపిస్తాయి. మ్యాక్సిమం అన్నీ కూడా గూడ్స్ ట్రైన్స్ ఎక్కువ. ఎందుకంటే మనకి ఈ యొక్క రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా అంటే స్టేట్ బై స్టేట్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి మీకు మ్యాక్సిమం అన్నీ కూడా గూడ్స్ ట్రైన్సే కనిపిస్తాయి. పాసింజర్ ట్రైన్స్ కనిపిస్తాయి కానీ తక్కువ. తక్కువ శాతం. ఓకే. సో ఈరోజు చెప్పాను కదా మీకు, రోహిత్ నాకు చిన్న బామ్మర్ది అవుతాడు. సో వాడి బర్త్‌డే. సో వాడి బర్త్‌డే సెలబ్రేషన్స్. సో వాడి కోసం తెచ్చిన కేక్, వైట్ కలర్ కేక్. ఆ రోజు ఇందాక చూపించాను కదా ఫస్ట్ డే. సో ఆ రోజు మనం వైజాగ్ అంతా తిరిగి సాధించిన కేక్ అది.
సో, పక్కన మా బ్రదర్ తెచ్చారు. సో, కాకినాడలో స్టార్ట్ అయినప్పుడు అక్కడ బస్ స్టాండ్‌లో తీసుకున్నారంట. సో, ఎట్ ఎ టైమ్ 2 కేక్స్ కట్ చేయించాం వాడి చేత. ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు అందరూ కూడా మా ఫ్యామిలీయే. చాలా హ్యాపీగా వాడి కేక్ కట్ చేసి వాడి బర్త్‌డే చాలా అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం ఇదొక డిఫరెంట్ పద్ధతి. మూవింగ్ ట్రైన్‌లో. అందులోను ఏసీ క్లాస్‌లో. సో, చాలా హ్యాపీగా అనిపించింది. సో, వాడు కూడా ఎంజాయ్ చేశాడు. సో, అలాగే అక్కడ ఉన్న టీసీలు అలాగే ఎవరైతే స్వీపర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకి కూడా కేక్ ఇవ్వడం. వాళ్ళు వీడికి రూ. 10, రూ. 20 ఇవ్వడం అది కూడా చాలా ముచ్చటేసింది. సో, మొత్తం మీద వీడి సెలబ్రేషన్ ఈరోజు ఇలా గడిచింది. సో, దీని తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ మాక్సిమం 23 మెంబర్స్ ఎళ్ళామండి మేము. సో, మేమందరం కూడా టైమ్ పాస్ అవ్వక హౌసీ గేమ్ స్టార్ట్ చేశాము. సో, అలా ఈ యొక్క డే 2 ఇలా ఈ ట్రైన్‌లో గడిచింది. సో, రేపటి వీడియోలో డే 3 అండి. వారణాసిలో మనం దిగేది. సో, అక్కడ స్టేషను. సో, అక్కడ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అంటే డే 3 వీడియోలో చూద్దాం. ఓకే. సో, కీప్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.